ఏపీకి కేంద్రం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో గత ముఖ్యమంత్రి జగన్ 4 ఏళ్ల పాటు ఫిడేలు వాయించుకుంటూ పడుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. పాలకొల్లు ఏరియా ఆసుపత్రిలో ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను మరో మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ప్రారంభించారు. తమది మాట ఇస్తే నిలబడే ప్రభుత్వమని అన్నారు. ఏ ఒక్కరూ అనారోగ్యంతో మరణించకూడదనే ఉద్దేశంతో త్వరలోనే 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయనున్నామని మంత్రి తెలిపారు. నిర్మాణంలో ఉంటున్న మెడికల్ కళాశాలను ఎప్పుడు పూర్తి చేస్తావు? మెడికల్ కళాశాలకు పూర్తి చేయడానికి చదువు చెప్పడానికి అధ్యాపకులను ఎప్పుడు తీసుకొస్తావు? బాలికల నివాసం ఉండడానికి హాస్టల్ని ఎప్పుడు నిర్మిస్తావు? ఇవన్నీ ఏం చేయకుండా 4 సంవత్సరాల పాటు భవనంలో కూర్చొని ఫిడేలు వాయించుకుంటా నిద్రపోయి ఇప్పుడు పదవి కోల్పోయిన తర్వాత ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత ఎందుకు ప్రజలు నాకు ఈ రకంగా గుణపాఠం నేర్పారని చెప్పి ఆత్మ విమర్శ చేసుకోకుండా మళ్ళా రోజు పొద్దున్న లేస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలే 4 ఏళ్ళు నువ్వు పునాదులు లేకపోతే టెండర్ పిలకపోతే 9 నెలలు కాల చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. మాట ఇచ్చారు కాబట్టి, లోకేష్ గారు మాట ఇచ్చారు కాబట్టి బంగారుపాలెంలో మొదటి నెలలోనే డయాలిసిస్ సెంటర్ ని మంజూరు చేశారు.